ఓ రామా, వశిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తర్వాత ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్ళాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. అప్పటికి 1000 సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సుకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడు, ఇప్పుడు బ్రాహ్మణత్వం అవలంబించి తపస్సు చేశావు. అందుచేత నీవు రాజర్షివయ్యావని పలికాడు. తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంతకాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా? నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు? బ్రహ్మర్షి అని పిలువబడే వరకు తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మరల తపస్సు చేయడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. అతనికి ఈ శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానములో వశిష్ఠుడు పురోహితుడుగా ఉండేవాడు. త్రిశంకు వశిష్ఠుణ్ణి పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వశిష్ఠుడు ఆ పని తన వల్ల కాదని చెప్పాడు. నీ వల్ల కాకపోతే నీ కుమారులతో చేయిస్తానని పలికి త్రిశంకుడు వశిష్ఠుని కుమారుల వద్దకు వెళ్ళాడు. వశిష్ఠుని 100 కుమారులు తమ తమ ఆశ్రమాలలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్ళాడు త్రిశంకు. వాళ్ల ముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. ఓ మునికుమారులారా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కానీ మీ తండ్రి గారు వశిష్ఠులు వారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందువలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకానికి పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞం చేయించుటకు మీరే సమర్థులు. వశిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నప్పుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవ సమానులు కదా. అందువలన మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకానికి పంపండని వేడుకున్నాడు త్రిశంకు. త్రిశంకు ఆ మాటలు అన్నంతసేపు వశిష్ఠుని కుమారులు కోపంతో ఊగిపోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకుంది. ఓ త్రిశంకు, నీవు దుర్బుద్ధివి, చెడ్డవాడివి. నీ కులగురువు వశిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ళగలవు? నీకే కాదు, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునికే పురోహితుడు, గురువు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమిస్తున్నావు? మా తండ్రి గారు నీ కులగురువు అయిన వశిష్ఠుడు తన వల్ల కాదు అని చెప్పిన యజ్ఞము మేమెలా చేయిస్తామని అనుకున్నావు? నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేకపోతున్నావు. వశిష్ఠుడు 3 లోకముల్లో ఎవరి చేతనైనా ఎటువంటి యాగమునైనా చేయించగల సమర్థులు. అటువంటి వశిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభము అర్థం చేసుకో. ఆయన కాదు అన్న యాగము మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి వెంటనే నీవు తిరిగి నగరమునకు వెళ్ళు. ఈ దుష్ట ఆలోచన మానుకో అని కోపంతో పలికారు వశిష్ఠుని కుమారులు. ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వారితో ఇలా అన్నాడు. ముని కుమారులారా, మీ తండ్రి గారు నా చేత సశరీరంగా స్వర్గమునకు పోవుటకు తగిన యజ్ఞము చేయించుటకు సమ్మతించలేదు. మీ వద్దకు వచ్చాను, మీరు నిరాకరించారు. ఏం చేస్తాను? వేరే వాళ్ళ దగ్గరకు పోయి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవిప్పించండి అని అన్నాడు త్రిశంకు. తాము ఇన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వేడని త్రిశంకును చూచి వశిష్ఠుని కుమారులు కోపగించుకున్నారు. ఓ త్రిశంకు, నీవు క్షత్రియుడుగా ఉండ తగవు. నీవు చండాలుడివిగా మారిపోని శపించారు. ఆ మునికుమారుల శాపం ప్రకారము ఇక్ష్వాక వంశపు రాజు త్రిశంకు చండాలుడిగా మారిపోయాడు. నల్లని వస్త్రములు, నల్లని శరీరము, చింపిరి జుట్టు,
కపాల మాలికలు, ఇనుముతో చేసిన ఆభరణములు, వీటితో వికృతంగా మారిపోయాడు త్రిశంకు. అతని ఆకారము చూచి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడిపోయారు. త్రిశంకు ఒంటరివాడయ్యాడు. అలా నడుచుకుంటూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూచి విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. నీవు త్రిశంకు మహారాజువు కదూ? ఇక్ష్వాకు వంశపు రాజువు కదూ? నీవు నీ కులగురువు వశిష్ఠుని చేత నిరాకరింపబడ్డావు. అతని కుమారుల చేత శపించబడ్డావు. నీకు ఏ భయం లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. నీకు ఏం కావాలో అడుగు అని పలికాడు విశ్వామిత్రుడు. అప్పుడు త్రిశంకు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నాకు ఈ శరీరంతోనే స్వర్గమునకు వెళ్ళాలని కోరిక. దాని కొరకు 100 యజ్ఞములు చేశాను. నా కోరిక తీరలేదు. నా పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరిక తీర్చకపోగా నన్ను చండాలుడివి కమ్మని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరిక తీర్చాలి. ఓ మహర్షి, నా గురించి మీకు తెలుసు కదా. నేను అసత్యమాడను, ధర్మపరుడను. ఎన్నో యజ్ఞములు చేశాను. ప్రజలను కన్న బిడ్డల వలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవ్వరికీ ఎటువంటి అపకారము చేయలేదు. కానీ నా కోరిక తీరలేదు. దైవము నా యందు అనుకూలముగా లేనప్పుడు పురుష ప్రయత్నము కూడా ఫలించదు కదా. దైవోపహతుడనైన నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. ఇంక మీ దయ. మీరు కాదంటే నాకు వేరే గతి లేదు అని ప్రార్థించాడు త్రిశంకు. చండాల రూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలిపడ్డాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ త్రిశంకు, బాధపడకు. నిన్ను, నీ కోరికను నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయపడతాను. నీ చేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహారుషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో, అంటే ఈ చండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయం లేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే తన కుమారుల్ని పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు. విశ్వామిత్రుడు తన శిష్యుల్ని పిలిచాడు. మీరందరూ వెళ్ళి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు, అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకుని రండని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులందరూ నలుదిక్కులా వెళ్ళారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకుని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు. గురువుగారు, తమరి ఆదేశం మేరకు అందరికీ మీరు చేయబో యజ్ఞము గురించి తెలిపి తీసుకుని వచ్చాం. కానీ మహోదయుడు వశిష్ఠుని కుమారులు రాలేదు. మీరు చెప్పిన మాటలు విన్నవారు ఈ విధంగా అన్నారు. ఒక చండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడం, దానిని ఒక క్షత్రియుడైన విశ్వామిత్రుడు చేయించడం బాగుంది. ఆ యజ్ఞములో అర్పించు హవిస్సులు దేవతలు, ఋషులు ఎలా స్వీకరిస్తారు? క్షత్రియుడైన విశ్వామిత్రుని మాటలు విని చండాలుడైన త్రిశంకు చేతి భోజనము చేసిన వారు, బ్రాహ్మణులైన ఋషులైన వారు స్వర్గానికి ఎలా వెళతారు? ఇది సంభవమా అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రునితో అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారు ఇన్ని మాటలు అంటారా? వశిష్ఠ కుమారులందరూ భస్మమైపోతారు. వారందరూ యమలోకములో శవములను తింటూ 700 జన్మలు పడి ఉంటారు. వారందరూ కుక్క మాంసము తినే ముష్టిక జాతిలో పుడతారు. నన్ను పరిహసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు. జంతువుని చంపి తింటూ చాలా కాలము నిషాదుడుగా జీవిస్తాడని శపించాడు విశ్వామిత్రుడు. ఆ ప్రకారంగా వశిష్ఠ కుమారులను, మహోదయుణ్ణి శపించిన తరువాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను, ఋషులను చూచి విశ్వామిత్రుడిలా అన్నాడు. ఇక్ష్వాకు వంశరాజు పరమధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయం కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేయిస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తాము ఇలా అనుకున్నారు. ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి.
మన కళ్ళ ముందే వశిష్ఠ కుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినకపోతే మనల్ని కూడా శపిస్తాడు. అందుకని ఆయన చెప్పినట్టు చేయడమే ప్రస్తుత కర్తవ్యం అని అనుకున్నారు. తర్వాత విశ్వామిత్రుడితో ఇలా అన్నారు: ఓ విశ్వామిత్ర మహర్షి, నీవు చెప్పినట్లే మేం చేస్తాం, యజ్ఞమును ప్రారంభం చేస్తామని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞం ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడున్నాడు. ఋత్విక్కులు వేదమంత్రములు చదువుతున్నారు. వేదోక్తంగా యజ్ఞము చేయిస్తున్నారు. విశ్వామిత్రుడు ఆయా దేవతలను వారి వారి యజ్ఞభాగములను స్వీకరించుటకు మంత్రోక్తంగా ఆహ్వానించాడు. కానీ విశ్వామిత్రుని ఆహ్వానం మన్నించి దేవతలెవరూ వారి వారి హవిర్భాగములను స్వీకరించుటకు రాలేదు. విశ్వామిత్రునకు కోపం వచ్చింది. యజ్ఞము చేసే శృవను చేతిలోకి తీసుకున్నాడు. త్రిశంకును చూచి ఇలా అన్నాడు: ఓ త్రిశంకు, నా తప ప్రభావాన్ని చూడు. నిన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపిస్తాను. ఇప్పటిదాకా సశరీరంగా ఎవరూ వెళ్ళలేని స్వర్గానికి నీవు వెళ్తున్నావు. నేను సంపాదించిన తపస్సు ఫలంలో కొంత ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను. వెళ్ళు, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళని అన్నాడు. విశ్వామిత్రుని తపశ్శక్తితో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకును దేవతలు చూశారు. దేవేంద్రునికి చెప్పారు. త్రిశంకును చూచి దేవేంద్రుడిలా అన్నాడు: ఓ త్రిశంకు, నీవు మానవ శరీరంతో స్వర్గంలో అడుగు పెట్టలేవు. నీవు మూఢుడవు. సశరీరంగా స్వర్గంలో ఉండలేవని నీకు తెలియదా? అందుకని తల్లకిందులుగా భూమి మీద పడని శపించాడు దేవేంద్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు, నన్ను రక్షించని పెద్దగా అరుస్తూ త్రిశంకు తల్లకిందులుగా భూమి మీదకి వస్తున్నాడు. అది చూచాడు విశ్వామిత్రుడు. ఆగు త్రిశంకు, ఆగు, అక్కడే ఉండని పెద్దగా అరిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అపర బ్రహ్మగా మారిపోయాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున ఒక నక్షత్ర మండలాన్ని, ఒక సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. ఓ దేవేంద్ర, చూడు, నేను మరొక స్వర్గాన్ని, మరొక దేవేంద్రుణ్ణి సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను నీ దేవేంద్ర లోకాన్ని నాశనం చేస్తానని అన్నాడు. ఆ మాటలకు దేవతలు గడగడలాడిపోయారు. దేవతలు, రాక్షసులు, సప్తఋషులు, గంధర్వులు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు తెలియనిదేమున్నది? ఇతడు మానవుడు, పైగా చండాలుడు. ఇతడు శరీరంతో స్వర్గ ప్రవేశమునకు అర్హుడు కాదు కదా అని అన్నారు. దేవతల మాటలతో విశ్వామిత్రుడు శాంతించాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను ఇతన్ని సశరీరంగా స్వర్గానికి పంపుతానని మాటిచ్చాను. ఇప్పుడు నేను ఇతన్ని స్వర్గానికి పంపకపోతే నేను ఇచ్చిన మాట తప్పినవాడనవుతాను కదా. నాకు అసత్య దోషం అంటుతుంది కదా. కాబట్టి నేను సృష్టించిన నక్షత్ర మండలము శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేటట్టు నాకు అనుమతి ఇవ్వండి. ఆ నక్షత్ర మండలంలో ఈ త్రిశంకు శాశ్వతంగా ఉంటాడని అన్నాడు. దానికి దేవతలు అంగీకరించారు. ఓ విశ్వామిత్ర, నీవు చెప్పినట్లే జరుగుతుంది. కానీ నీవు సృష్టించిన నక్షత్ర మండలము జ్యోతిష్చక్రము వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నక్షత్ర మండలంలో త్రిశంకు ఇప్పుడు ఉన్నట్టు తలకిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. నీవు సృష్టించిన నక్షత్ర మండలంలోని నక్షత్రములు త్రిశంకు చుట్టూ తిరుగుతూ అతన్ని సేవిస్తూ ఉంటాయని అన్నారు. దానికి విశ్వామిత్రుడు సమ్మతించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యజ్ఞమును పూర్తి చేశాడు. యజ్ఞమునకు వచ్చిన ఋత్విక్కులు, ఋషులు, బ్రాహ్మణులు క్షేమంగా తమ తమ స్థానములకు తిరిగి వెళ్ళిపోయారు. ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిన ఋషులతో ఇలా అన్నాడు: ఇప్పటి వరకు నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను. ఇక్కడ అన్ని విఘ్నములు కలుగుతున్నాయి. ఇక మీదట పడమర దిక్కును ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసుకుంటానని అన్నాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు. పుష్కర క్షేత్రమును చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు యాగ పశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడిపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు: మహారాజా, యజ్ఞ పశువును ఎవరో తీసుకుని పోయారు. నీవు చేసిన అధర్మం వలనే ఈ ప్రకారం జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. నీవు యజ్ఞ పశువునైనా తీసుకునిరా,
లేకపోతే పశువుకు బదులు ఒక మనిషినన్నా తీసుకునిరా, అప్పుడు యజ్ఞం పూర్తవుతుందన్నాడు పురోహితుడు. అంబరీషుడు వేల కొలది ఆవులిస్తాను, ఒక మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవ్వరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు, కానీ ఫలితం లేకపోయింది. ఆ సమయంలో రుచీకుడనే మహర్షి తన భార్య పుత్రులతో భృగుతుంగ పర్వతం మీద ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంబరీషుడు ఆ రుచీక మహర్షి వద్దకు వెళ్ళాడు. జరిగినదంతా చెప్పాడు. ఓ మహర్షి, నేను నీకు 1,00,000 ఆవులు ఇస్తాను, నీ కుమారుని నాకు యజ్ఞ పశువుగా ఇవ్వగలరా అని అడిగాడు. లేదు, నేను నా పెద్ద కుమారుణ్ణి ఇవ్వను, తండ్రికి పెద్ద కుమారుడంటే ప్రేమ కదా అని అన్నాడు. రుచీకుని భార్య ఇలా అంది, నాకు నా చిన్న కుమారుడంటే ఎంతో ఇష్టం, కాబట్టి నేను నా చిన్న కుమారుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వనని చెప్పింది. రుచీకునుకు 3 కుమారులు. పెద్ద కుమారుని తండ్రి, చిన్న కుమారుని తల్లి ఇవ్వనన్నారు. మిగిలింది మధ్యముడైన సునస్యపుడు. ఆ సునస్యపుడు అంబరీషునితో ఇలా అన్నాడు, ఓ అంబరీష, పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటం లేదు. అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యమిచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. అంబరీషుడు సంతోషంగా రుచీకునుకు 1,00,000 గోవులు మూల్యంగా చెల్లించి సునసేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకుని వెళ్ళాడు. రుచీకుని వద్ద నుండి అతని కుమారుడైన సునసేపుని 1,00,000 గోవులిచ్చి కొనుక్కున్న అంబరీషుడు అతన్ని తన రథము మీద ఎక్కించుకుని తీసుకుని పోతున్నాడు. మార్గమధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సునసేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునసేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకుని బాధపడ్డాడు. వారందరూ సునసేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకుని వెళ్లారు. సునసేపుడు మేనమామ ఒడిలో తలపెట్టుకుని ఏడ్చాడు. ఓ మహర్షి, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, ఇద్దరూ నన్ను వదిలేశారు, బంధువులు లేరు, కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రి వంటి వారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. సునసేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు, కుమారులారా, తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయం వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చేయండి, అతనికి సాయం చేయండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేశారు. అంబరీషునికి యజ్ఞ పశువుగా వెళ్ళడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు సునసేపునికి ప్రాణదానం చేసిన వారవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను సునసేపునికి ఇచ్చిన మాట నిలబడుతుందని అన్నాడు. తండ్రి మాటలు విన్న మధుస్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు, తండ్రి, మీరు సునసేపుని రక్షించుటకు మమ్మల్ని అంబరీషునికి బలిపశువుగా వెళ్ళమంటున్నారు. అలా చేయడం కుక్క మాంసం తినడంతో సమానం. కాబట్టి మేము ఎవ్వరమూ వెళ్ళమని చెప్పారు. కుమారుల మాట విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. ఏమన్నారు? పరులకు సాయం చేయడం కుక్క మాంసం తినడంతో సమానమా? అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసము తింటూ 1000 సంవత్సరాలు భూమి మీద పడి బతకండి. ఇదే నా శాపమని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు. ఇదంతా చూచిన సునసేపునకు దుఃఖం ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యం చెప్పాడు, అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు, ఓ సునసేప, యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాల వేసి ఓపస్తంభమునకు కడతారు. అప్పుడు నీవు నేను చెప్పే మంత్రముతో అగ్నిదేవుని స్తుతించు, నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు. సునసేపునకు 2 మంత్రములు ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన సునసేపుడు అంబరీషుని వెంట వెళ్ళాడు. అందరూ యజ్ఞవాటికి చేరుకున్నారు. సునసేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు, ఎర్రటి పూలమాలలు వేశారు, ఓపస్తంభమును కట్టారు, బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేశారు. అప్పుడు సునసేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. సునసేపునకు దీర్ఘాయుషు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేటట్టు వరమిచ్చాడు. ఆ ప్రకారంగా సునసేపుని ప్రాణాలు రక్షింపబడ్డాయి. తర్వాత విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు
పుష్కర క్షేత్రంలో తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు. విశ్వామిత్రుని చూసి బ్రహ్మ, ఓ విశ్వామిత్ర, నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావని చెప్పాడు. తర్వాత బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. కానీ విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వశిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరల తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమం దగ్గరలో ఉన్న కొలంలో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూశాడు. మేనక అందచందాలు చూచి మోహితుడయ్యాడు. ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఓ అప్సరస, నీకు నా ఆశ్రమమునకు స్వాగతం. నిన్ను చూచి నేను పరవశుడునయ్యాను. మన్మథ బాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించని వేడుకున్నాడు. విశ్వామిత్రుని కోరిక మన్నించింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలో ఉండిపోయింది. 10 సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు. అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూచాడు. ఆమె భయంతో గడగడా వణికిపోయింది. ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకను పంపించి వేశాడు. తరువాత హిమాలయ పర్వతములకు వెళ్ళాడు. ఇంద్రియములను నిగ్రహించుకున్నాడు. కౌశకీ నదీ తీరంలో తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రకారంగా 1000 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడిపోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంట పెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సు ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మహారుషివి అయ్యావు. ఓ విశ్వామిత్ర, నీవు మహర్షివి అన్నాడు. కానీ విశ్వామిత్రునికి సంతోషం కలగలేదు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. బ్రహ్మదేవ, నాకు మహర్షి పదవి లభించినదని మీరన్నారు. అయితే నేను జితేంద్రియుడును, అనగా ఇంద్రియాలను జయించిన వాడునయ్యానా అని అడిగాడు. ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి, నీవు ఇంకా జితేంద్రియుడు కాలేదు. నీవు ఇంకా తపస్సు చేయాలని అన్నాడు. తర్వాత బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు మరల తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి చేతులు పైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడు ఎండాకాలంలో 5 అగ్నుల మధ్య, వర్షాకాలంలో 6 బయల వానలో, చలికాలంలో నీటిలో నిలబడి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సు చూసి దేవేంద్రునికి, దేవతలకు భయం పట్టుకుంది. దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు. దేవేంద్రుడు రంభను చూసి ఇలా అన్నాడు. ఓ రంభ, విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందచందాలతో అతన్ని వశపరుచుకుని అతని తపస్సు భగ్నం చెయ్యాలి. ఇది దేవతా కార్యము, నీవు చెయ్యాలి, తప్పదని అన్నాడు. ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. ఓ దేవేంద్ర, నీ మాటలు మాకు శిరోధార్యం. కానీ ఆ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తర్వాత మీ ఇష్టమని చెప్పింది. దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. రంభ, నీకు భయం లేదు. నేను మన్మధుడు కోకిల రూపంలో నీ పక్కనే ఉంటాం. సమయానికి వచ్చి ఆదుకుంటాం. నీవేం భయపడకు. నీ హావభావ విలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించనన్నాడు. రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళింది. ఆయన ముందు నాట్యం చేసింది, ఆడింది, పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూశాడు. అందంగా ఉందనుకున్నాడు. ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహం కలిగింది. ఇదంతా ఆ దేవేంద్రుని కుతంత్రం కాదు కదా అని అనుమానపడ్డాడు. రంభను శపించాడు. తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభపరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు 10,000 సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాప విమోచనము కలుగుతుంది అని శాపము విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది. ఇది చూసి దేవేంద్రుడు, మన్మధుడు పారిపోయారు. తర్వాత విశ్వామిత్రుడు ఇలా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, అనవసరంగా రంభ మీద కోపించాను, శపించాను. నా తపస్సు వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను
ముఖ్యంగా కోపాన్ని జయించలేకపోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకా ఎవరి మీద కోపగించుకోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీద కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించు వరకు ఘోర తపస్సు చేస్తానని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు.